ఆధాన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆధాన్ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నా పేరు రేవూరు శోభారాణి. నేను ఆధాన్ ద్వారా శరన్నవరాత్రి మహోత్సవాల గురించి విపులంగా వివరంగా మీకు వివరించడానికి ఇక్కడికి వచ్చాను. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో దసరా చాలా ముఖ్యమైన పండగ. చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి చిహ్నంగా ఈ విజయదశమిని జరుపుకుంటారు. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు రాక్షసులందరిలో కూడా చాలా బలవంతుడు. తాను ఈ ప్రపంచాన్నంతా జయించి రారాజు కావాలని దురుద్దేశంతో బ్రహ్మదేవుని గురించి పలు సంవత్సరాలు చాలా ఘోర తపస్సు చేశాడు. తపస్సు చేయటం వల్ల బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవునితో ప్రపంచంలో ఏ పురుషుడి వల్ల కూడా తనకు ఓటమి కలగకూడదని, తనని ఎవరు జయించకూడదని, తను ఎవరి చేతిలోనూ మన్నించకూడదని వరాన్ని పొందాడు. బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరంతో విర్రవీగిపోయి ఆ మహిషాసురుడు దేవలోకంపైకి దండయాత్రకొచ్చి దేవతలందరిపైన విజయాన్ని సాధిస్తూ వచ్చాడు. దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసునిపైన విజయాన్ని ఎలా సాధించాలో ఉపాయం ఉపదేశించవలసిందిగా వేడుకున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఈ మహిషాసురుడు పురుషుని చేతిలో మన్నించడు కాబట్టి ఒక స్త్రీమూర్తిని బలవంతురాల్ని సృష్టించి ఆమె ద్వారా ఈ రాక్షసుని సంహరించాలని ఆలోచించారు. అందువల్ల దేవతలందరూ కలిసి వారందరి అంశాలతో ఒక శ్రీమూర్తిని సృష్టించారు. ఆ శ్రీమూర్తి దుర్గామాత ఆశ్విజమాస పాడ్యమి నుంచి విజయదశమి వరకు యుద్ధం చేసి ఆ మహిషాసుని సంహరించిన కారణంగా దేవతలందరూ దీన్ని ఒక పండుగలాగా ఉత్సవంలాగా జరుపుకున్నారు. సో చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి చిహ్నంగా విజయదశమిని అందరం జరుపుకుంటూ ఉంటాం. పాడ్యమి నుంచి నవమి వరకు దుర్గామాతని 9 దుర్గా రూపాల్లో పూజిస్తాం. అలాగే వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను కూడా సమర్పిస్తాం. మొదటగా శైలపుత్రి. శైలజ అంటే హిమము, హిమపుత్రిక అంటే హిమవంతుడి పర్వతరాజుని యొక్క పుత్రిక. పార్వతీదేవి దక్షయజ్ఞంలో దక్షుడు మహాదేవుని అవమానించినందువల్ల తన యోగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసుకుంది. తిరిగి ఆ మహాదేవుని పొందటానికి ఆమె హిమవంతుడి పుత్రికగా, హిమపుత్రికగా శైలజగా జన్మించింది. ఆమెనే శైలపుత్రిక. ఆ తర్వాత ఆమె ఘోర తపస్సు చేసి మహాదేవుని చేరుకుంటుంది. ఈ శైలపుత్రికను మొదటి రోజు మనం పూజించుకుంటాం. వందే వాంఛిత లాభాయ చంద్రాతకృత శేఖరాం వృషారూఢాం శూలధారాం శైలపుత్రీం యశస్విని అనే శ్లోకంతో శైలపుత్రిని భక్తి ప్రపత్తుల్లో పూజించి దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. దద్దోజనంలో దానిమ్మ పండు గింజలు కలిపి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి చాలా ప్రీతిదాయకమది. ఈరోజు ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గామాతని స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. ఆ దుర్గామాతకి కనకదుర్గా అని పేరు ఎందుకు వచ్చిందో మనం అందరూ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం విజయవాడని పరిపాలిస్తున్నటువంటి రాజు ఆ అమ్మవారిని ఎంతో భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఉంటే అమ్మవారు ఆయన పూజకు మెచ్చి కనకవర్షాన్ని కురిపించింది. ఆ రాజు అమ్మవారికి స్వర్ణ కవచాన్ని తయారు చేయించాడు. ఇప్పటికీ ఆ స్వర్ణ కవచంని మొదటి రోజు అమ్మవారికి అలంకరించి అందరూ పూజిస్తారు. ఈరోజు మొదటి రోజు శైలపుత్రి గురించి మనం తెలుసుకున్నాం కదా. రేపటి రోజు బ్రహ్మచారిణి అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారు ఎలా వచ్చారు, అమ్మవారికి పేరు ఎలా వచ్చింది, అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, అమ్మవారికి ఏం నైవేద్యాలు పెట్టాలి అనేది రేపు ఆధాన్ ద్వారా మీ అందరికీ విపులంగా వివరించడానికి రేపు వస్తాను. ఇలాంటి భక్తి విశేషాలన్నింటినో తెలుసుకోవటానికి ఆధాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.